తెలంగాణలో రాజకీయాలు అనేది బాగా హీట్ ఎక్కుతూ ఉన్నాయి. సో అధికారమే లక్ష్యంగా అయితే పార్టీలన్నీ పావులు కదుపుతూ ఉన్నాయి. తెలంగాణ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పైదే దృష్టి పెట్టింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మహానాడు తర్వాత కార్యకర్తలు నేతలు కూడా మేము ఉన్నాము, మళ్ళీ మీరు ఇక్కడికి రండి, ఇక్కడ కూడా పార్టీని మనం బలోపేతం చేద్దామని ప్రజలైతే అంటూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఆ ప్రక్రియలోనే ఖమ్మంలో అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బస్సు యాత్రను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్ చెప్పండి. రైట్ వరం ఏదైతే తెలంగాణ రాష్ట్రం సంబంధించి సారా ఎన్నికలు ఇంకా 4 నెలల కాలం ఉన్న సందర్భంగా ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పుడే ఎన్నికల పైన దృష్టి సారించాయని చెప్పొచ్చు. ప్రధానంగా అక్కడ పాదయాత్రలు కావచ్చు, అలాగే సంబంధించిన సమావేశాలు కావచ్చు, అన్ని మేనిఫెస్టోలు కూడా సిద్ధం చేసుకున్న పనిలో నిమగ్నమే అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ చూస్తే టీడీపీ విషయానికి వస్తే ఇప్పటికే అక్కడ ఏపీలో కావచ్చు, ఇక్కడ టీడీపీలో తెలంగాణలో కావచ్చు అధికారమే లక్ష్యంగా కూడా టీడీపీ పనిచేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే టీడీపీ సంబంధించిన ఏదైతే గ్రామ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే కోఆర్డినేటర్లకు సంబంధించిన కమిటీలు పూర్తయిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్రామ కూడా ఇంటింటికి వెళ్తూ కూడా ఏదైతే గతంలో ఎన్టీఆర్ హయాంలో కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైతే ప్రవేశాలు కావచ్చు అన్ని కరపత్ర రూపంలో కూడా సిద్ధం చేసి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభకు భారీ విశేష స్పందన కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఇక్కడ టీడీపీ క్రమక్రమంగా బలపడుతూ కూడా వస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా గతంలో ఏదైతే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా టీడీపీకి ఏదైతే ఇక్కడ అలాంటి తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంచెం స్తబ్దుగా టీడీపీ పరిణితి చెందుతూ వచ్చింది. ప్రధానంగా కాసాని ఏదైతే జ్ఞానేశ్వర్ గారు తెలంగాణ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికీ 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కావచ్చు, మండల స్థాయి కోఆర్డినేటర్లు కావచ్చు, గ్రామ స్థాయి కమిటీలను కూడా నియమించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ నెల రోజుల నుంచి కూడా జ్ఞానేశ్వర ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ భవన్ లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే మండల కోఆర్డినేటర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వచ్చే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలు అలాగే గతంలో ఏదైతే టీడీపీ ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే ఆసరా పెన్షన్లు కావచ్చు, అలాగే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పెన్షన్లు కావచ్చు, అలాగే ఐటీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్ కావచ్చు, పలు అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్రమ పథకాలుగా చెప్తుంది. దీన్ని కూడా ప్రజల్లో ఉండే విధంగా కూడా ప్రజలకు విశ్లేషించే విధాలు కూడా గడప గడపకు టీడీపీ అనే కార్యక్రమాన్ని కూడా మరో వచ్చే నెలలో తీసుకురాబోతుంది. అలాగే బస్సు యాత్రను కూడా వచ్చే నెలలో ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఏదైతే వచ్చే నెలలో మొదటి వారంలో తెలంగాణలో టీడీపీ బస్సు యాత్ర పేరుతో కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రధానంగా ఏదైతే గతంలో చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, వచ్చే అధికారంలో వస్తే ఎలాంటి పథకాలు టీడీపీ హయాంలో ప్రజలకు అందివ్వబోతున్నాం, అలాగే ఇప్పుడున్న పార్టీలు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఈ పార్టీలకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిన దానిపైన కూడా ప్రజల్లో ఇప్పటికీ నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలను విస్మరించాలి, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. దీనంతా కూడా తిప్పికొడుతూ ప్రజల్లో టీడీపీ వస్తే ఎలాంటి అవకాశాలు ఉంటే ప్రజలకు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుంది, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కూడా బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించేందుకు కూడా టీడీపీ దీనికి సంబంధించి కూడా ఒక కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీలో బస్సు యాత్రకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏ జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభం జరుగుతుంది, అన్ని జిల్లాలకు సంబంధించి ఇలాంటి బస్సు యాత్రలు ఎలాంటి విశ్లేషణ ఎలాంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోయే విధంగా కూడా కమిటీలు వేసి బస్సు యాత్రను వచ్చే నెలలో మొదటి వారంలో ప్రారంభించారు. అలాగే గడప గడపకు టీడీపీ అనే కార్యక్రమంతో మహిళలకు ప్రత్యేకంగా మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా కూడా టీడీపీ మరో కాన్పు తెరతీస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలో టీడీపీ పార్టీ మహిళలకు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు, అలాగే రాజకీయ అవకాశాలు కావచ్చు, ఏదైతే ఎన్టీఆర్ హయాంలో కూడా అనేక మహిళలకు రాజకీయ అంశాలుగా ప్రాధాన్యత కల్పించారు. అలాంటి అంశాలను కూడా తీసుకొచ్చి వడ్డీ లేని రుణాలు కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించిన అనేక పథకాలు ఎన్టీఆర్ హయాంలో కొనసాగి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి మహిళలకు ఇలాంటి అవకాశాలు కావచ్చు,
వీటిని కూడా కరపత్ర రూపంలో గడప గడపకు చేరుతూ కూడా వాళ్ళకు బొట్టు పెట్టి వివరించే విధంగా కూడా ఈ గడప గడపకు అనే కార్యక్రమాన్ని కూడా మహిళా విభాగం నుంచి కూడా కొనసాగనున్నది. దీనికి సంబంధించి కూడా కమిటీ దీనికి సంబంధించి వచ్చే నెలలో ఈ రెండు పార్టీకి సంబంధించి ఇక్కడ బస్సు యాత్ర కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించిన విభాగం నుంచి కూడా గడప గడపకు టీడీపీ కార్యక్రమం సంబంధించి రెండు యాత్రలు వచ్చే నెలలో ప్రారంభం కావచ్చు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ పార్టీలు కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా అన్ని వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే టీడీపీ విషయానికి వస్తే ఇప్పటికే అన్ని కమిటీలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ సమావేశాలు కావచ్చు. తరచుగా హరీష్, టీడీపీ పార్టీ అయితే ఎలాగైనా కానీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావాలైతే పావులు కదుపుతా ఉంది అన్నట్లయితే తెలుస్తా ఉంది. ఎలాగైనా కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మళ్ళీ అధికారం చేజిక్కించాలని చూస్తుంది.